దానికి ఒక ఫార్ములా ఉంది, ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. ఇప్పుడు జ్వరానికి పారాసెటమాల్ ఎలాగో ఓఆర్ఎస్ కూడా అలాగే అన్నమాట డీహైడ్రేషన్కి. సో మనకి లూజ్ మోషన్స్ వల్ల కానీ, జ్వరం వల్ల కానీ, ఎండ దెబ్బ వల్ల కానీ, మనము శరీరంలో లవణాలు నీరు కోల్పోయినప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు కరెక్ట్గా వాటిని సరిపడా మోతాదులో నింపే మందు. ఓకే, సో అలా మనం కనుక కరెక్ట్ మందు తీసుకోకపోతే కనుక కరెక్ట్ ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఫార్మ్లో ఓఆర్ఎస్ తీసుకోకపోతే సరిగ్గా మనల్ని రీహైడ్రేట్ అంటే మళ్ళీ సరిగ్గా మనకి ఒంట్లో నీటిని లవణాలని నింపే మందుని తీసుకోకపోతే మనకి ఇంకా మనకు లూజ్ మోషన్స్ పెంచేవి తీసుకుంటే కనుక మనం ఇంకా డీహైడ్రేట్ అయిపోయి బ్లడ్ సరఫరా తగ్గిపోయి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి మన ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లల విషయంలో ఇంకా రిస్క్, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా రిస్క్. సో చాలా కంపెనీలు యాక్చువల్గా ఇది మందు ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎలా అంటే ఇలాంటి వాటికి. ఓకే, వీటన్నిటి మీద మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది, అన్నిటి మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఇవి 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. 4.4 గ్రామ్ ప్యాకెట్లు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని శుభ్రమైన తాగే నీళ్ళల్లో అవసరమైనప్పుడు మనం వాడుకోవాలన్నమాట. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అది నిర్దిష్ట ఫార్ములా కాదు. వాళ్ళు ఏదో ఫ్రూట్ జ్యూస్లు, హై చక్కెర ఉన్న షుగర్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులకి ఓఆర్ఎస్ పేర్లో మట్టుకు ఓఆర్ఎస్ అని పెట్టుకుని చాలా వీళ్ళైతే 20 సంవత్సరాలుగా అమ్మారు. ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఫార్మసీలో ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఫ్యామిలీలు కూడా ఇవి ఇచ్చే ఉంటారు పిల్లలకి లూజ్ మోషన్స్ అప్పుడు. ఈ కంపెనీ కూడా తర్వాత వచ్చింది, ఓఆర్ఎస్ ఫిట్ అని కూడా వచ్చింది. మెయిన్ వీళ్ళే దీన్నే ఓఆర్ఎస్ అనుకుని చాలామంది పిల్లలకి ఇచ్చారు. దానివల్ల మోషన్స్ వర్స్ అవ్వటము, పిల్లలు హాస్పిటల్లో చేరటము, అండ్ ఊళ్ళల్లో అసలు ఏం జరిగిందో కూడా, పిల్లలు ఏమన్నా చనిపోయారో లేదో కూడా మనకు తెలియదు. మన దృష్టికి వచ్చేది సిటీలో కదా, మన దృష్టికి రాగానే మనం హాస్పిటల్లో చేరుస్తాము, వాళ్ళు బతికి బయటపడతారు. పేరెంట్స్ నాకు రాసిన కంప్లైంట్స్లోను, వేరే పీడియాట్రిషియన్స్ ఇచ్చిన రిపోర్ట్స్లోను, మేము వీడియోలు కూడా తీసాం.